శ్రీ గురుభ్యో నమ. మన సనాతన ధర్మమంతా కూడా మాతృమూర్తుల చేతిలో ఉన్నది. ఎందుకు అంటే ప్రతి ఒక్క తల్లి తన పిల్లవానికి మన హైందవ ధర్మం గురించి చెబుతూ రావడం ద్వారా ఆ పిల్లవానిలో ఒక ధర్మ జాగృతి అనేది కలుగుతూ వస్తుంది. ఇటువంటి మాతృమూర్తులు చేయవలసినటువంటి కర్మలేంటి? ముందుగా ఈ మాతృమూర్తులను వివాహమైన తర్వాత ముత్తయిదువా అనేటువంటి పేరుతో పిలుస్తూ వస్తారు. సంస్కృతంలో వాళ్ళని సువాసిని అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తూ వస్తారు. ఈ ముత్తయిదువా అనేటువంటి తెలుగు పదానికి అర్థం ఏంటి అంటే 5 ముత్యములతో శోభించేటువంటి ఒక స్త్రీమూర్తిగా ఆమెను పిలుస్తూ వస్తారు. ఈ 5 ముత్యాలు ఏంటి అంటే ముందుగా తిలకధారణం నుదుటి మీద, తరువాత మెడలో మంగళసూత్రం, తర్వాత చెవులకు కమ్మలు, చేతులకు గాజులు, కాళ్లకు కాలిమెట్టలు. ఈ 5 ఉన్నటువంటి వాళ్ళను ముత్తైదువ అనేటువంటి పదంతో పిలుస్తూ వస్తారు. అందువలన ప్రతి ఒక్క స్త్రీమూర్తి కూడా ఈ 5 ఆభరణాలను ధరించి మన హైందవ ధర్మాన్ని ముందుకు తీసుకొని వెళుతూ రావాలి అనుకొని మనవి.